అష్టాదశ పురాణాలను రచించిన వ్యాస మహర్షి గణేశ పురాణం వ్రాయనారంభించాడు. ఈ గణేశ పురాణమునందు వ్యాసునకు హఠాత్తుగా ఒక ధర్మ సందేహం కలిగింది. అసలు ఈ మహాగణపతి ఎవరని? పార్వతీ నందనుడు అనే వాక్యము జగత్ప్రసిద్ధం. ఈ విషయాన్ని శివపురాణంలో తానే స్పష్టం చేశాడు. అంతేకాదు, గణపతి అయోనిజుడని, పార్వతీదేవి గర్భం నుండి జన్మించినవాడు కాడని, మట్టి బొమ్మకి పార్వతీదేవి స్పర్శ తగలగానే జీవం కలిగి సజీవుడైనాడని తానే విశదీకరించాడు. కాని పార్వతీదేవి వివాహానికి పూర్వమే బ్రహ్మ ఉపదేశం మేరకు సంకష్ట చతుర్థ వ్రతాన్ని చేసి మహాగణపతి అనుగ్రహంతో పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది. పార్వతీ పరమేశ్వరుల కంటే ముందే గణేశుడున్నాడా? పోని ఆదిదేవుడే మహాగణపతైతే ఆ తదుపరి అవతరించిన పార్వతీ పరమేశ్వరులు జగజ్జనని జనకులు ఎలా అయ్యారు? గణపతి ముందా, ఆది దంపతులు ముందా? ఎవరు ముందు, ఎవరికెవరు ఏమవుతారూ తెలుసుకోకుండా గణపతి పురాణం ఎలా ముందుకు సాగుతుంది? వేదవ్యాసుని ఘంటం నిలిచిపోయింది. పరిష్కారం కోసం వ్యాసుడు దృఢ నిశ్చయంతో సత్యలోకానికి బయలుదేరాడు. ఆ సమయంలో సత్యలోకంలో ఒక గొప్ప సభ జరుగుతోంది. సమస్త దేవతలు కొలువై ఉన్నారు. ఆ సభలో మహాగణపతి కూడా కనిపించాడు. ప్రప్రథమ వందనీయులైన గణపతికి సముచిత స్థానం లేదా? అందరిలో ఒకడిగా కూర్చున్నాడా? జగన్మాత అయిన పార్వతీదేవికి వరాలు అనుగ్రహించిన గణపతికి అత్యున్నత స్థానం ఎందుకివ్వలేదు అని ఆలోచిస్తున్నాడు. అదే క్షణంలో మహాగణపతి దృష్టి కూడా వ్యాసునిపై పడింది. సందేహాలతో ఉన్న మనసు ఒక్కసారిగా శాంతించింది. ఆ దివ్యానందాన్ని అనుభవిస్తున్న వ్యాసుడు తన్మయత్వంలో కనులు మూసుకున్నాడు. నాయనా వ్యాస అన్న పలకరింపు విని కళ్ళు తెరిచాడు. బ్రహ్మసభలో బ్రహ్మదేవుడొక్కడే పద్మాసనం మీద కనిపించాడు. మహర్షులు, దేవతలు ఎప్పుడు వెళ్ళిపోయారో, సభ ఎప్పుడు ముగిసిందో వ్యాసునికి అర్థం కాలేదు. అప్పుడు బ్రహ్మ వ్యాసునితో ఇలా అన్నాడు: వ్యాస, అష్టాదశ పురాణకర్తవి, దైవాంశ సంభూతుడివి. నిలిచిన చోటు నుండి కదలకుండా, ఎంత పిలిచినా వినిపించుకోకుండా, ఒక జాముకాలము ఉలుకు పలుకు లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయావు. సత్యలోకంలో ఒక జాముకాలం అంటే భూలోకంలో ఎంతకాలం గడిచిపోయిందో గ్రహించగలవు కదా. ఆ మాటలు విన్నాక వ్యాసుడు పూర్తిగా తేరుకొని, ఓ విధాత, గణేశ పురాణము రచిస్తుండగా నాకొక ధర్మ సందేహం కలిగింది. దానిని నివృత్తి చేసుకోవడానికి ఈ సత్యలోకం వచ్చాను. ఇక్కడ గణపతి దర్శనంతో తన్మయత్వం చెందాను. అందుకే ఈ పరాకు. నన్ను క్షమించి నా సందేహాన్ని తీర్చండి అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ, ఆ మహాగణపతి లీలా విలాసాలు నాకే కాదు, విష్ణు మహేశ్వరులకు కూడా తెలియదు. సృష్టి ఆదిలో నాకు కలిగే విఘ్నాలను తట్టుకోలేక పరబ్రహ్మను ప్రార్థించాను. అప్పుడు పరమాత్మ ఒక వటపత్రము మీద గణపతి రూపంలో నాకు దర్శనమిచ్చి వక్రతుండ మహామంత్రాన్ని ఉపదేశించి సృష్టి చెయ్యమన్నాడు. ఆ తరువాత విఘ్నాలు తొలగిపోయాయి. అతని గూర్చి ఎవ్వరూ చెప్పలేరు అన్నాడు విధాత. విధాత ఇచ్చిన ఈ సమాధానంతో వ్యాసుడు బాధపడుతూ, నేను సంకల్పించిన గణేశ పురాణం అర్ధాంతరంగా ఆగిపోక తప్పదా అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు చిరునవ్వు నవ్వి, నీకు సమాధానమివ్వగలిగిన వాడు కూడా గణేశుడొక్కడే అని వ్యాసునకు గణేశ మంత్రాన్నుపదేశించి తపస్సు ప్రారంభించమన్నాడు. బ్రహ్మదేవుని ఉపదేశాన్ని అనుసరించి వ్యాసుడు హిమాలయాల్లో ఉన్న బదరీ నారాయణ క్షేత్రాన్ని చేరి తపస్సు ప్రారంభించాడు.
వ్యాసుడు చేస్తున్న తపస్సుకి భీకరాగ్ని జ్వాలలు ముల్లోకాలలో వ్యాపించసాగాయి. ఆ తపోగ్నికి భరించలేక వ్యాసుని తపస్సును చాలించి లోకశాంతిని చేకూర్చాలని దేవతలు అభ్యర్థించారు. వ్యాసుడు తపస్సు చాలించాడు. లోకం శాంతించింది. సుదీర్ఘ తపస్సు చేసి కూడా గణపతి అనుగ్రహం పొందలేకపోయానని వ్యాసుడు బాధపడుతూ తన దేహాన్ని దహించమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పంచాగ్నులు వ్యాసుని చుట్టుముట్టి అతన్ని వదిలి ప్రచండాగ్నిలో ఆకాశమంతా వ్యాపించాయి. యజుర్వేద సూక్తం వినిపించసాగింది. ఆకాశమంతా మహాగణపతి విరాట్ స్వరూపంతో నిండిపోయింది. మహాగణపతి దర్శనమయ్యింది. అష్టాదశ పురాణ కర్తవన్న అహంకారంతో నీవు తపస్సు చేసినంతకాలం నా దర్శనం కాలేదు. ఎప్పుడైతే నీ దేహాన్ని దగ్ధం చెయ్యడానికి ప్రయత్నించావో నీ భక్తి ఫలం పండి నా దర్శనం అయ్యింది అన్నాడు గణపతి. నీకు నా దర్శనం లభించిన రోజు ఆషాఢ పౌర్ణమి కావున నీ పేరిట ఈ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా ప్రసిద్ధి చెందుతుందని అనుగ్రహించాడు. వ్యాస, నీ సందేహము నివృత్తికై నీవు తపోసిద్ధి పొందిన చోట పద్మాసీనుడవై నా నామాన్ని జపిస్తూ ధ్యానస్థితిని పొందు. నీ అంతర్నేత్రములకు నా దివ్య చరిత దృగ్గోచరమవుతుంది అని అంతర్ధానమయ్యాడు. శివపార్వతులు వివాహ అనంతరం 12 కల్పాలు నాట్యం చేశారు. ఆ తరువాత ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సమీపించి, స్వామి, మనకి వివాహమై 100 సంవత్సరాలు గడిచినవి. అయినా లోకమాతనైన నేను మీ పుత్రునికి మాతను కాలేకపోయానని విచారం వ్యక్తం చేసింది. ముగురమ్మల మూలపుటమ్మవు, తల్లివి కావాలన్న నీ ముచ్చట తీరాలంటే ఆ పరబ్రహ్మను ధ్యానించు, అంతా శుభమవుతుంది అన్నాడు శివుడు. మేరు పర్వతంపై అమ్మవారికి శివుడు గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చి జగత్తుకే తల్లివైన నీ ముచ్చట తీర్చడానికి నేనే త్వరలో నీ పుత్రుడిని కానున్నాను అని పరబ్రహ్మ అయిన గణపతి వరమిచ్చాడు. ఒకనాడు దుర్వాస మహాముని వైకుంఠానికి వెళ్లి లక్ష్మీనారాయణుల దర్శనం చేసుకున్నాడు. ఆ లక్ష్మీనారాయణుడు పారిజాత పుష్పహారాన్ని తెచ్చి స్వహస్తాలతో మెడలో వేసి సత్కరించాడు. అక్కడ్నుంచి దుర్వాసుడు దేవేంద్రుణ్ణి చూడడానికి స్వర్గలోకం వెళ్ళాడు. ఆ సమయంలో ఐరావతాన్ని అధిరోహించి సురాపానాసక్తుడై కనిపించాడు దేవేంద్రుడు. ఇంద్రుడు ఐరావతంపై నుంచే దుర్వాసునికి నమస్కరించాడు. ఆ సత్కారానికే సంతసించిన దుర్వాసుడు తన మెడలో ఉన్న పారిజాత హారాన్ని ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు అహంకారంతో ఆ హారాన్ని ఏనుగు మెడలో వేశాడు. పారిజాత పుష్ప పరిమళాలను ఆస్వాదించడానికి కొన్ని భ్రమరాలు ఘీంకారాలు చేస్తూ ఏనుగును చుట్టుముట్టాయి. ఆ శబ్దాలను భరించలేక ఏనుగు ఆ హారాన్ని తీసి తొండంతో నేలపై వేసి చిందరవందర చేసింది. దుర్వాసుడు మహోగ్రుడై, ఓరీ దేవేంద్ర, శ్రీ లక్ష్మీనారాయణుడు ఇచ్చిన హారాన్ని నీకు శుభం కలగాలని ఇస్తే నీవు మత్తెక్కి ఈ మృగం మెడలో వేస్తావా? మహర్షినైన నన్నే అవమానిస్తావా? నీవు రాజ్యభ్రష్టుడవు అవుదువుగాక అని ఇంద్రుణ్ణి మరియు ఐరావతాన్ని శపించాడు. అప్పుడు ఇంద్రుడు, ఐరావతం ఆ శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు. అప్పుడు దుర్వాసుడు శాంతించి, ఇంద్ర, నీవు శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ ఉండు. క్షీరసాగర మథనం తరువాత నీ సర్వసంపదలు నీకు మరలా లభిస్తాయి అని చెప్పాడు. ఓ ఐరావతుడా, నీ శిరస్సు లోకపూజ్యమవుతుంది అని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. మహేంద్రుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. ఐరావతం భూలోకంలోని దండకారణ్యంలోకి ప్రవేశించి సమీపంలో నివసిస్తోన్న మునుల కుటీరాలను కూలదోసి ధ్వంసం చేయసాగింది. మునులందరూ వెళ్లి మార్కండేయ మహర్షిని ప్రార్థించారు.
అప్పుడు మార్కండేయ మహర్షి, ఓ ఐరావతమా, దేవజాతికి చెందిన నీవు ఉచ్చనీచాలు మరచి అసురునిలా ప్రవర్తిస్తున్నావు కనుక నీవు అసురుడివై పోదువు అని శపించాడు. ఆ వాక్కులు విని ఐరావతం మార్కండేయ మహర్షి పాదాల చెంత మోకరిల్లింది. దాని బాధను దివ్యదృష్టితో గ్రహించిన మార్కండేయ మహర్షి శివుని అనుగ్రహం కోరి తపస్సు చెయ్యి అన్నాడు. ఐరావతం కాస్త రాక్షసునిగా అనగా గజాసురునిగా మారిపోయింది. గజాసురుడు పూర్వజన్మ సంస్కారం వలన నదిలోకి వెళ్లి శుచి అయి మార్కండేయుని వద్ద శివ మంత్రోపదేశం పొంది తపస్సు ప్రారంభించాడు. కఠినమైన తపస్సు చేశాడు. పరమశివుడు మెచ్చి ప్రత్యక్షమైనాడు. భక్త గజాసుర, ఏమి నీ కోరిక అన్నాడు. స్వామి, నివసించడానికి నివాసమైనా లేనివాడిని నాకేమి కోరికలుంటాయి అన్నాడు. అయితే ఒక నివాసమేమి, సపరివార సమేతంగా నివసించడానికి పాతాళంలో ఏకంగా గజాసురపురమును ప్రసాదిస్తున్నాను అన్నాడు. అప్పుడు గజాసురుడు, నీవు వసించని గజాసురపురం నాకెందుకు, నా హృదయపురంలోనే నివసించు దేవా అని ప్రార్థించాడు. నేను నీకు విడుదల ప్రసాదించే వరకు నా ఉదరంలోనే ఉండాలి, ఎవ్వరికీ దర్శనమివ్వరాదు అని కోరుకున్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. కాలం గడిచిపోయింది. కైలాసంలో శివుడు కనిపించకపోయేసరికి పార్వతీమాత శివదూతలను గణములను పిలిచి శివునికై వెదకమని చెప్పి దుఃఖంలో మునిగిపోయింది. శివదూతలకు శివుడు ఎక్కడా కనిపించలేదు. వెంటనే పార్వతీమాత శ్రీమన్నారాయణుని ప్రార్థించింది. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, తల్లి, జగన్మాతవైన నీవు దుఃఖిస్తున్నావా? నీ పతిని క్షేమంగా నీ దగ్గరకు చేరుస్తాను అని అభయమిచ్చాడు. గజాసురుని కోరిక మన్నించి పరమేశ్వరుడు అతని ఉదరమందు జ్యోతిస్వరూపుడై నిలిచి ఉన్నాడు. గజాసురుడు అనుమతినిస్తేనే తప్ప బయటకు రాడు కనుక అతనిని ఒప్పించి మెప్పించి శివుణ్ణి తెచ్చుకోవడానికి ఒక్కటే ఉపాయముంది. అది గంగిరెద్దు మేళం అన్నాడు నారాయణుడు. గజాసురుడు పూర్వజన్మలో జంతువు కనుక జంతు లక్షణమును అనుసరించి అతడు నృత్యప్రియుడు. మేళము అతనికి ఆనందదాయకము. నందీశ్వరుడు గంగిరెద్దుగా, నేను మేళగాడిగా వెళ్లి శివుడిని శీఘ్రముగా తీసుకొని వస్తాము అని పార్వతీమాతకు అభయమిచ్చి గజాసురుని వద్దకు బయలుదేరెను. నందీశ్వరుడు గంగిరెద్దుగా, విష్ణువు వాయిద్యకారునిగా గజాసురపురం చేరి నృత్యాన్ని చేశారు. గజాసురుడు ఆ నృత్యానికి మెచ్చి, ఇంతటి బ్రహ్మానందము మేము ఏనాడూ అనుభవించలేదు, ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. మరుక్షణం ఆటా పాట ఒక్కసారిగా నిలిచిపోయాయి. అంతవరకు వివిధ వాయిద్యాలతో పరవశించిన ఆ సభ నిశ్శబ్దమయ్యింది. మేళం వాయించేవాడు విష్ణుమూర్తిగా, గంగిరెద్దు నందీశ్వరుడిగా, నృత్యగాళ్లు దేవతలుగా మారిపోయారు. గజాసురుడు నిశ్చేష్టుడైనాడు. మరుక్షణం తనిచ్చిన మాటకు కట్టుబడి, సర్వేశ్వరా, అంతటా ఉండే నిన్ను నా ఉదరంలో బంధించి అపరాధం చేశాను తండ్రి, నన్ను క్షమించు అంటూ నందీశ్వరుణ్ణి పిలిచి తన ఉదరం చీల్చి శివుణ్ణి విడిపించమన్నాడు. స్వామి, నీ సాన్నిహిత్యాన్ని ప్రసాదించు అని శివనామ స్మరణ చేస్తుండగా నంది తన వాడి అయిన కొమ్ములతో గజాసురుడి కడుపుని చీల్చాడు. గజాసురుడు మరణించాడు. వెంటనే శివ సంకల్పితమైన ఆ గజాసురపురం అదృశ్యమయ్యింది. అప్పుడు నారాయణుడు, శంకర, నీవు నందివాహనంపై కైలాసం చేరుకో, అక్కడ మా సోదరి పార్వతి మీకోసం ఎదురు చూస్తోంది అన్నాడు. నారాయణుడు వైకుంఠం వెళ్ళాడు. పరమేశ్వరుని ఆగమనాన్ని ఆకాశవాణి పార్వతీదేవికి వినిపించింది.
ఆ యొక్క శుభవార్త వినగానే సంతోషంతో పార్వతీదేవి ఆంతరంగిక సేవికలు జయ విజయలు ఆమెను చేరి, అమ్మా, చాలా సంవత్సరాల తరువాత స్వామివారిని దర్శించనున్నావు. నిద్రాహారాలు మాని విచారవదనంతో అలంకారము లేక ఉన్నావు. స్వామి వచ్చేసరికి మిమ్మల్ని జగదీశ్వరిగా అలంకరిస్తాము అని చెప్పారు. పరమేశ్వరి వారి కోరికను సమ్మతించింది. జయ విజయలు సువాసన ద్రవ్యములు కలిసిన పసుపును నలుగు పిండిగా పూశారు. ఆరిన ఆ నలుగు పిండిని వలచి క్రింద పడబోశారు. పతిదేవుని రాకను ఊహించుకుంటూ అసంకల్పితంగా నలుగు పిండితో ఒక బొమ్మను చేయసాగింది పార్వతీదేవి. ఆ బొమ్మ ఆకర్షణీయంగా కనిపించింది. అమ్మవారు ఆ బొమ్మను తదేకంగా చూస్తూ తన స్పర్శచే ఆ బొమ్మకు ప్రాణం పోసింది. బొమ్మ బాలుడిగా మారాడు. దివ్యమైన కాంతితో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. అమ్మవారు పరధ్యానం నుంచి కోలుకొని ఆ బాలుణ్ణి ముద్దాడి, నాయనా అంటూ దగ్గరకు తీసుకుంది. అమ్మా, అమ్మా అంటూ పిలిచిన ఆ మాటలకు పార్వతీదేవి పులకించిపోయింది. బాలునిచే ఆటలాడింది. నాయనా, కుమారా, నేను స్నానాన్ని ముగించేంత వరకు ఎవ్వరినీ లోపలకు అనుమతించకంటూ ద్వారం వద్ద అతన్ని కాపలా ఉంచి తనయుని శిరస్సును ముద్దాడి పరిచారికలతో స్నానానికి వెళ్ళిపోయింది. ఆ బాలుడు ద్వారం వద్ద దండం ధరించి కాపలా కాయుచున్నాడు. కాసేపటి తరువాత శివుడు పరివార సమేతంగా కైలాసానికి చేరుకున్నాడు. వడివడిగా పార్వతీదేవి మందిరం వైపు నడిచాడు. గణపతి తన చేతనున్న దండమును ప్రవేశద్వారమునకు అడ్డంగా పెట్టాడు. శివునికి కోపం వచ్చి, ఎవరు నువ్వు? నన్ను ప్రతిఘటిస్తున్నావేమీ అనడిగాడు. నేను పార్వతీమాత పుత్రుడను. మా అమ్మ ఎవ్వరినీ లోపలకు వదలవద్దని ఆజ్ఞాపించింది. నేనెవ్వరినీ లోపలకు అనుమతించను అని అన్నాడు ఆ బాలుడు. నందీశ్వరుడు గణపతిని సమీపించి, కుమారా గణపతి, వీరే మీ తండ్రిగారు, సర్వ జగత్తుకు సర్వేశ్వరులు, పార్వతీమాతకు ప్రాణేశ్వరులు, అడ్డు తప్పుకో అన్నాడు. వీలు కాదు, అమ్మ ఆజ్ఞాపించింది. నందీశ్వరుడైనా పరమేశ్వరుడైనా అమ్మ అనుమతి లేనిదే లోపలికి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. నందికి కోపం వచ్చింది. కైలాసనాథునికి ప్రతినిధిగా ఆజ్ఞాపిస్తున్నాను, దారి తొలుగు అన్నాడు. గణపతి ససేమిరా అన్నాడు. భృంగికి ఒళ్ళు మండి, పార్వతీదేవి పుత్రుడవని ఉపేక్షిస్తుంటే పరమేశ్వరుడినే చులకన చేస్తూ మాట్లాడతావా అని మాట పూర్తవుతుండగానే గణపతి దండాన్ని ఎత్తి భృంగి దవడ మీద ఒక్కటి బాదాడు. ఆ దెబ్బకి భృంగి ఎగిరి దెవేలుమని శివుని కాళ్ల మీద పడ్డాడు. శివుని ఆదేశంతో నందీశ్వరుడు అహంకరిస్తూ గణపతి ముందుకు వెళ్లి, నా కొమ్ములతో కుమ్మేయమంటావా అంటూ ముందుకొచ్చాడు. వెంటనే గణపతి చేతులు చాచి నంది శృంగములను పట్టి అవలీలగా పైకెత్తి నందీశ్వరుణ్ణి కూడా గిరగిరా గిరగిరా తిప్పి పడవేశాడు. తన గణములకు జరుగుతోన్న పరాభవమును తనదిగానే భావించిన శివుడు, వీరభద్ర, కాలభైరవ, ఏకాదశ రుద్రులారా అంటూ గర్జించాడు. ఆ శివ గర్జనకు శరభ శరభ అశరభ శరభ అంటూ ఆగ్రహావేశాలతో అరుస్తూ చిందులు వేస్తూ పూనకాలు పట్టినట్లు ఊగిపోతూ, ప్రభూ శంకర, ఏమి మీ ఆజ్ఞ అని అడిగారు. అప్పుడు గణపతి ఏకాదశ రుద్రులను, ఇంద్రాది దేవతలను కూడా ఓడించాడు. అప్పుడు శివుడు, బాలకా గణప అని గర్జిస్తూ ఊగిపోతూ, పసిబాలకుడవని ఉపేక్షించినందుకే కైలాసమునే మరుభూమిగా మార్చి పెద్దల ఎడల వినయ విధేయతలు లేకుండా తలబిరుసుగా ప్రవర్తిస్తావా? నీ తల పొగరుకి ఇదే తగిన శాస్తి. ప్రళయ భయంకరమైన త్రిశూలము నీ శిరస్సును ఖండించుగాక అని త్రిశూలమును విసిరాడు. మరుక్షణం కాలసర్పము వంటి ఆ త్రిశూలము మహాగ్నిజ్వాలల్ని వెదజల్లుతూ శిరస్సు ఖండించి అంతరిక్షము వైపు దూసుకుపోయింది. చితాభస్మము రాలి సప్త సముద్రాలలో నిమజ్జనమయ్యింది. త్రిశూలము శివుని చెంతకు చేరింది. జయహో పరమేశ్వర, జయహో కాలాంతక అంటూ విజయోత్సాహముతో పెద్ద పెట్టున నినాదాలు చేశారు దేవతలు, శివగణాలు. అంతలో అంతరిక్షము నుండి నారదుడు దిగివచ్చి, అన్యాయం అన్యాయమన్నాడు. అన్యాయమా అన్నాడు శివుడు. కాక ఈ ఘనకార్యము న్యాయమైనది ఎలా అవుతుంది? ఏమిటి బాలగణపతి చేసిన అపరాధము? తన తల్లికిచ్చిన మాటను పాటించడమా?
మాటను పాటించిన గణపతికి మీరిచ్చిన సత్కారమేమి? బాలుడని కూడా ఆలోచించకుండా రుద్రగణాలు దాడి చేశాయి. విషయమేమిటో తెలుసుకోకుండా బ్రహ్మ విష్ణాది దేవతలంతా వచ్చి కయ్యానికి కాలుదువ్వారు. అప్పుడు శివుడు అమ్మవారితో, పార్వతీ, అతను నీ కన్నబిడ్డ కాదు, మృత్తికా ప్రతిమ అన్నాడు. అమ్మవారు ఆగ్రహంతో, నా బిడ్డ నాకు సజీవంగా కావాలి, ప్రాణం తీసిన మీరే ప్రాణం పోసి వాడిని బ్రతికించండి, లేకపోతే సృష్టిలోని సమస్త జీవులను నాలో ఐక్యం చేసుకుంటాను అంటూ మహాదుర్గావతారాన్ని దాల్చింది. అప్పుడు నారదుడు, ఆలస్యం చేస్తే ప్రమాదం శంకరా, బ్రహ్మాది దేవతలంతా ఒత్తిడి చేస్తే లోకశాంతి నిమిత్తం దక్షయజ్ఞం పూర్తి చేయించడానికి మేషశిరస్సు తెప్పించి దక్షుణ్ణి బతికించగా లేనిది ఇప్పుడు గణపతిని బతికించలేరా అని అన్నాడు. ప్రస్తుతం అలాంటి అవసరమేముంది అన్నాడు శివుడు. అప్పుడు నారదుడు, ఎందుకు లేదు దేవా, దక్షయజ్ఞమునకు విఘ్నములు కలగడానికి కారణం విఘ్నాలకు ఒక అధినాయకుడు లేకపోవడమేనని తమరే సెలవిచ్చారు. అంతటి సమర్థుడు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతల్లో ఎవ్వరూ లేరని కూడా తమరే చెప్పారు కదా. లోక కళ్యాణార్థం గణపతిని పునర్జీవితుడిని చేయక తప్పదు అన్నాడు. ఇంద్రాది దేవతలు కూడా గణపతిని బ్రతికించండి, మాకు విఘ్నాధిపతిని ప్రసాదించండి అని వేడుకున్నారు. అప్పుడు శివుడు వారికి అభయమిచ్చి మీ కోరిక నెరవేరుస్తాను అని అమ్మవారి వైపు చూశాడు. ఈశ్వరి, గణపతి శిరస్సు ఉత్తర దిశగా ఎగిరి భస్మమయ్యింది. కనుక ఉత్తర దిక్కున తలపెట్టుకొని మృతి చెందిన ఏ జీవి తొలుత కనిపిస్తే దాని శిరస్సును తెచ్చి గణపతి మొండెమునకు జత చేయిస్తాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు శివుడు. బ్రహ్మాది దేవతలు, జగన్మాత, లోకపావని, లోకక్షేమం కొరకు నీ రౌద్ర అవతారాన్ని ఉపసంహరించుకో, నీ పుత్రుని విఘ్నాధిపతిగా అంగీకరిస్తాం, సర్వజాతుల వారు తొలి పూజ ఆ మహాగణపతికే జరిపేటట్లు ప్రకటిస్తాం, మా ప్రార్థనను మన్నించు తల్లి, పరమేశ్వరీ పాహి 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 అని వేడుకున్నారు. అమ్మవారు శాంతించి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుంటూ సరే అంది. శివుడు మందహాసము చేసి, నంది, భృంగి, ఉత్తర దిశగా వెళ్ళండి, ఉత్తర దిక్కున తలపెట్టి మృతి చెంది ఉన్న జీవి యొక్క తల తీసుకుని రండి అని అన్నాడు. నంది, భృంగి అంతరిక్షములో ప్రయాణించి ముల్లోకములను గాలించగా చివరకు దండకారణ్యంలో ఉత్తర దిక్కున తలపెట్టి మృతి చెందిన గజేంద్రము కనిపించింది. ఆ గజేంద్రుడు వేరెవరో కాదు, ఆనాడు దుర్వాస మహర్షి శాపము పొంది భూలోకానికొచ్చి శాపవశాన గజాసురుని అవతారమెత్తి శివానుగ్రహము పొందిన దేవతా గజేంద్రము ఐరావతం. గజాసుర మరణానంతరం నిజరూపం పొందిన ఐరావతం శివానుగ్రహము చేత మరల దండకారణ్యానికే అంతరిక్ష మార్గాన త్రుటిలో చేరుకొని ఉత్తర దిక్కున తలపెట్టుకుని శివనామస్మరణ చేస్తూ మృతి చెందింది. ఆ తదుపరి విషయాన్ని దివ్య దృష్టితో గ్రహించిన మార్కండేయ మహర్షి ఆ ఐరావతుని మృతదేహము చెడిపోకుండా మంత్రజలాన్ని ప్రోక్షించి శిష్య సమేతంగా ఆ ఐరావతానికి కాపలా కాస్తున్నాడు. నంది, భృంగి మార్కండేయ మహర్షి వలన ఐరావతుని గాథను తెలుసుకుని ఒక జంతువుకి శివుడు కల్పిస్తున్న ఆధిక్యతను గ్రహించి పరమేశ్వరునికి అంజలి ఘటించారు. కైలాసంలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతల సమక్షంలో భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పరమేశ్వరుడు స్వయంగా ఐరావతపు శిరస్సును గణపతి మొండెమునకు చేర్చి అభయహస్తముతో ఆ భాగమును నిమిరి సంకల్ప శక్తితో ప్రాణం పోశాడు. మరుక్షణం గణపతి పునర్జీవితుడై కళ్ళు తెరిచాడు. పార్వతీమాతను గాంచి అమ్మా అంటూ ఒడిలో కూర్చున్నాడు. పరమేశ్వరి మాతృమమకారంతో గణపతి చెక్కిళ్లను పదే పదే ముద్దాడి పరమేశ్వరుణ్ణి చూపిస్తూ, నాయన, వీరే నీ తండ్రి గారు అని పరిచయం చేసింది. తండ్రి, నమస్కారం. అమ్మకిచ్చిన మాట కోసం తమ పట్ల చేసిన అపచారానికి నన్ను మన్నించండి అని ప్రార్థిస్తూ వినయంగా వందనమాచరించాడు. పుత్రవాత్సల్యముతో గణపతిని దగ్గరకు తీసుకున్న పరమేశ్వరుడు, నాయనా, విఘ్నములు గడిచి పునర్జీవితుడవైన నా కుమారుడివి కావున నేటి నుంచి నీవు విఘ్నేశ్వరుడు అను పేర ఈశ్వర ప్రతిరూపునిగా పిలవబడతావు అని
వరాన్నిచ్చాడు.